మెటీరియల్ అక్కడ ఆ డంప్ దగ్గర ఒక 1.5 year నుంచి ఉంది. సో 1.5 years నుంచి సిస్టమాటిక్గా ఈ మెటీరియల్ని కొంచెం కొంచెం బయటకి తీసుకెళ్ళిపోయి దాన్ని సొమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు. అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ క్లూస్, ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు 11 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. 11 మెంబర్స్ వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేసారో అంటే ఎవరి దగ్గర అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి మనకి 4 GI bundles worth 71 lakhs and net cash 58 lakhs and 1 Boleno car worth 20 lakhs, 2 motorbikes and 1 auto. ఇవన్నీ టోటల్ వర్త్ 1,49 lakhs. ఇవి సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. దీంట్లో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు. దీని ఎంఓ ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1.5 years వీళ్ళు డీసీఎంలో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో నెక్సెస్ పెట్టుకుని డీసీఎం లోపలికి వెళ్ళడము, ఈ మెటీరియల్ని పికప్ చేసుకోవడము, అక్కడున్న క్రెయిన్ ఆపరేటర్ సహాయంతో అది బయటకు వచ్చేయడము. అక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ విధంగా ఎలా చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఎనీ లెవెల్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్. మాకు ఆధారాలు లభిస్తే పక్కా మేము ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఈ కేసులో బుక్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నారు. దొరికిన తర్వాత వీ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ మీట్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్, GI బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్, దీన్ని వీళ్ళు డీసీఎంలో తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ రిసీవర్ హైదరాబాద్లో ఉంటాడు, అతనికి అమ్మిస్తారు. అతను దాన్ని పీసెస్ చేసి హీ విల్ సెండ్ టు ద నెక్స్ట్ లెవెల్ బయర్. వాళ్ళు ఆ మెటల్ని వాడుకొని అదర్ ఐటమ్స్ చేసుకోవడము, అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీవ్స్, వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఇంతైంది. ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మనం పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్టు నుంచి. సో వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఫర్దర్ రికవరీ అవుతుందని ఆశిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. డీసీఎం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఈ స్టాక్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ క్రెయిన్ ఆపరేటర్స్ దాన్ని లోడ్ చేస్తారో అది లోడ్ చేసి మళ్ళీ డీసీఎం బయటకు వచ్చేస్తుంది. అంటే మీ డౌట్ ఏంటి? ఎట్లా తీసుకెళ్లారంటే కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ఎవరికి డౌట్ రాదు అది ఎందుకు వెళ్తుందో ఎందుకు వస్తుందో. ఇట్ ఈస్ ఆఫీషియల్ అనుకుంటాను. బికాస్ దట్ ఈస్ అ యార్డ్ ఆఫ్ 30 acres. అంటే 30 acres ఏరియాలో వీళ్ళు డంపింగ్ చేస్తున్నారు ఇక్కడ బయటి ప్లేస్ లోపల. యా, బికాస్ ఆబ్వియస్లీ సెక్యూరిటీ గార్డ్స్ వదిలేస్తున్నారు అంటే ఎవరైనా ఆఫీషియల్గా వెళ్తుంది, ఆఫీషియల్గా వస్తుంది అనుకుంటారు కదా. సెక్యూరిటీ గార్డ్స్, టోటల్ కన్నైమెంట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆల్సో సూపర్వైజర్, ఇంతవరకు మనకి ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కంపల్సరీగా వీ విల్ టేక్ దమ్ ఇన్ టు కస్టడీ అండ్ వీ విల్ ఆల్సో హోల్డ్ అ ప్రెస్ మీట్. ప్రస్తుతం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనకి ఎవిడెన్స్ ఉంటేనే మనం ఎవరినైనా దోషిలాగా అక్యూజ్డ్గా తీసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. పనిచేసేవాళ్ళు క్రెయిన్ ఆపరేటర్స్ 3 యూపీ వ్యక్తులు. వాళ్ళు ఇందాక మనం ప్రొడ్యూస్ మీ ముందు ఉంచాము. వీఆర్ సెండింగ్ దెమ్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఒకతను దొరికారు, సెక్యూరిటీ గార్డు. మిగిలిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. వీ విల్ గెట్ దెమ్ అవుట్. బయటవి అంటే కంపెనీకి సంబంధించిన వెహికల్సే రావాలని ఏం లేదు. కాకపోతే ఆథరైజ్డ్ వెహికల్స్ రావాలి. కానీ విత్ కన్వెన్స్ ఆఫ్ ఇంటర్నల్ పీపుల్ ఓన్లీ దిస్ హ్యాపెండ్.
otherwise it is not possible. So definitely, since this is a prestigious project, this is a very important project for the government. ఎవరైతే చేశారో ఇది ఇన్సైటర్స్ చేశారు అండ్ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత దానికి వద్దాము. ఇది ఇదా దిస్ ఇస్ 379 of course ఇంకా క్రైమ్ నెంబర్ గివ్ ద క్రైమ్ నెంబర్ 152 153 155 379 these are the crime numbers 152 153 155 crime numbers of Vadapalli PS and sections are one section is 379 IPC and others are 420 also we have booked. Criminal history ఇద్దరు మీద ఉంది. ఇద్దరు మీద రౌడీ షీటర్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ క్రిమినల్ హిస్టరీ ఇస్ దేర్ అదంతా కూడా మేము జ్యుడిషియల్ రిమాండ్ పంపించేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి వాళ్ళ బెయిల్ అపోజ్ చేయడానికి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. కీ రోల్ అంటే ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ అండి. అట్ ద మూమెంట్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ. అయితే మోస్ట్ కాంప్లిసిటీ ఎవరికి ఉంటుంది అంటే ఇట్ విల్ బీ దేర్ విత్ ద రెస్పాన్సిబుల్ పీపుల్. ఎవరైతే సేఫ్ గార్డ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ అండ్ అది బాధ్యత ఎవరికి ఇస్తారో ఇదంతా ప్రాపర్గా జరగాలని అది చూసుకోకుండా ఉంటారు, వాళ్ళది మీకు ఎక్కువ కాంప్లిసిటీ ఉంటుంది. ఎస్ టన్స్ లెక్కన అది కొంటాం. అంటే సిస్టమాటిక్గా ఇది ఒకరోజు జరిగింది కాదు. ఇట్ హ్యాపన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1.5 years. మనకి ఇంత రికవరీ రావడం కూడా చాలా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కాకపోతే ఇంకా వేరే కేసు అల్యూమినియం ఏది ఉందో దాంట్లో చాలా ఎక్కువ పోయింది. అది వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మనకి వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మనకు తెలుస్తుంది. బికాజ్ ఆ స్టాక్ ఎంత ఉండాలి, ఎంత ఉంది, ఆ బ్యాలెన్స్ ఏంటి అనేది మన దగ్గర ఉండదు ఇన్ఫర్మేషన్. దట్ కన్స్ట్రక్షన్ వాల్యూస్ ఓన్లీ దే హావ్ టు టెల్ us. For more videos like this, subscribe Big TV channel.